ఓ టౌన్లో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు, బాగా సెటిల్డ్, డిఫరెంట్ ఫ్యామిలీస్ డిఫరెంట్ హౌసెస్లో స్టే చేస్తా ఉన్నారు. ఓ రోజు అన్నయ్య తమ్ముడికి ఫోన్ చేసి, ఒరే తమ్ముడు, నేను అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళాలరా, అక్కడ చాలా ఇంపార్టెంట్ పని ఉంది, నా ఫ్యామిలీతో నేను వెళ్ళిపోతా ఉన్నాను, అయితే మా ఇల్లు ఖాళీగా ఉంది, ఇంటి గురించి నాకు బెంగేం లేదు, కానీ నా ఇంట్లో నాకు ఇష్టమైన కుక్క టామీ ఉంది, అదంటే పంచ ప్రాణాలు, దాన్ని విడిచి నేను క్షణం కూడా ఉండలేనురా అన్నాడు అన్నయ్య. తమ్ముడు అన్నాడు, అన్నయ్య నేనేం చేయాలంటే, అరే నా టామీ కుక్క గురించి శ్రద్ధ తీసుకోరా, విదిన్ 1 వీక్ ఐ విల్ కమ్ బ్యాక్ అన్నాడు. అన్నయ్య డోంట్ వరీ, నీ కుక్కకి నా ప్రాణం అడ్డవేసి అయినా సరే కాపాడుకుంటాను తమ్ముడు ప్రామిస్ చేశాడు. అన్నయ్య హైదరాబాద్ వెళ్ళాడు. 1 వీక్ తర్వాత వచ్చాడు. ప్లాట్ఫామ్ దిగిన వెంటనే ట్రైన్ నుంచి ఇమీడియట్ గా ఫోన్ కాల్ చేశాడు. అరే తమ్ముడు, హౌ ఆర్ యు రా అని కూడా అడగకుండా, అరే తమ్ముడు, హౌ ఈజ్ మై డాగ్ టామీ అన్నాడు. అప్పుడు తమ్ముడు, అన్నయ్య నీ కుక్క టామీ చచ్చిపోయిందిరా అన్నాడు. అన్నయ్యకి హార్ట్ అటాక్ వచ్చింది, ప్లాట్ఫామ్ మీద పడిపోయాడు. మిగతా పాసెంజర్స్ అంతా వచ్చి ఆయన్ని లేపి హాస్పిటల్లో జాయిన్ చేశారు. ట్రీట్మెంట్ అయిన తర్వాత 1 వీక్ తర్వాత మళ్ళా కళ్ళు తెరిచి మళ్ళా సీరియస్ గా ఫోన్ చేసి, అరే బడుద్దాయ్, నీకు ఇటువంటి ప్రమాదకరమైన వార్తలు ఎలా చెప్పాలో తెలియదురా అన్నాడు. తమ్ముడు ఫోన్లో అన్నాడు, అన్నయ్య ఎలా చెప్పాలన్నయ్య, అరే తమ్ముడు నీ కమ్యూనికేషన్ స్కిల్స్ లేవురా, ఫస్ట్ రోజు నేను ఫోన్ చేసి అడిగినప్పుడు నా టామీ డాగ్ ఎలా ఉందంటే, అన్నయ్య ఈ రోజు కుక్క గోడ మీద ఆడుకుంటుంది అన్నయ్య అని చెప్పాలి అన్నాడు. ఓకే అన్నయ్య అలానే. రెండో రోజు ఫోన్ చేసినప్పుడు, అలా ఉందిరా నా డాగ్ అంటే, అన్నయ్య ఈ రోజు ఆడుకుంటూ పొరపాటున కాలు జారి పడిపోయింది అన్నయ్య అని చెప్పాలన్నాడు. ఓకే అన్నయ్య అలాగే అన్నయ్య అన్నాడు. మూడో రోజు ఫోన్ చేసినప్పుడు, అరే ఈ రోజు ఎలా ఉందిరా అంటే, అన్నయ్య కాలు కొంచెం గాయమైంది, హాస్పిటల్లో జాయిన్ చేశానని చెప్పాలి. 4వ రోజు ఫోన్ చేసినప్పుడు, అన్నయ్య సర్జరీ జరుగుతూ ఉంది. 5వ రోజు ఫోన్ చేసినప్పుడు, అన్నయ్య నీ కుక్క ఎన్నడూ కానరాని లోకానికి వెళ్ళిపోయిందని చాలా స్లోగా చెప్పాలి, అప్పుడే నా వీక్ హార్ట్ తట్టుకుంటుందిరా, అర్థమైందా అన్నాడు. అన్నయ్య అలానే, ఇటువంటి తప్పు ఎప్పుడు చెప్పను, ఐ విల్ నెవర్ రిపీట్ దిస్ మిస్టేక్ అగైన్ అన్నాడు. ఫోన్ లేరా, ఒకే కదా మళ్ళా కొనుక్కోవచ్చు, అవును గాని మన బామ్మగారు నేను ఊరెళ్ళేటప్పుడు బాగాలేదు, ఇప్పుడు ఎలా ఉందిరా అన్నాడు. అన్నయ్య నాకు అర్థమైంది ఎలా చెప్పాలో, అన్నయ్య బామ్మగారు గోడ మీద ఆడుకుంటుంది అన్నయ్య అంటే మామగారు కూడా. Right friends, I have seen happiness upon your faces. This is the joy. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది లైఫ్లో ఎప్పుడు ఇలానే జోకులతో, కేకులతో, బ్రేకులతో, షేకులతో ఉంటే ఎలా ఉంటుంది అనుకుంటాం. లైఫ్ ఈజ్ మెంట్ ఫర్ హ్యాపీనెస్. డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద అల్టిమేట్ డిజైర్ ఆఫ్ ఎవ్రీబడి ఇన్ దిస్ వరల్డ్. సైన్స్ అండ్ టెక్నాలజీ అంటా ఉంది, ఇట్ ఈస్ సస్టైనబుల్ డెవలప్మెంట్. హ్యుమానిటీస్ అన్నాయి మానవ కళ్యాణం. పొలిటికల్ సైన్సెస్ అంటూ ఉన్నాయి సమాజ స్థాపన. రిలీజియస్ స్టడీస్ చెప్తూ ఉన్నాయి మోక్ష మార్గం. మీడియా చెప్తూ ఉంది నా దిల్ మాంగే మోర్. ఎవ్రీబడీస్ డిజైర్ ఇన్ దిస్ వరల్డ్ ఈస్ టు బి హ్యాపీ. ఈ ప్రపంచంలో మనతో పాటు మన బంధువులు, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ కూడా హ్యాపీగా, ఎప్పుడు ఏ ప్రాబ్లమ్స్ లేకుండా అందరూ హ్యాపీగా ఉంటే ఎలా ఉంటది? ఇట్ ఈస్ ద డిజైర్ ఆఫ్ ఎవ్రీబడి. ప్రపంచంలో రియల్ సాటిస్ఫాక్షన్ కోసం అందరూ కోరుకుంటూ ఉంటారు, అందరూ అలా ఉండాలని ట్రై చేస్తారు. మానవుడి యొక్క పుట్టుక నుండి ఈ రోజు వరకు సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఇప్పుడు నేను చెప్పిన సబ్జెక్ట్స్ అని కానీ, మానవుడి యొక్క సమాజాన్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లి నిజమైన సంతోషాన్ని ఇవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. డియర్ ఫ్రెండ్స్, మనలో చాలా మంది అనుకుంటారు, ఎక్కువ మంది, అవును నిజమైన సంతోషాన్ని, జాయ్ని, హ్యాపీనెస్ ని చెప్పాలంటే ఏ స్టేట్ ఆఫ్ కంటెంట్మెంట్ ఆర్ సాటిస్ఫాక్షన్ ఇవ్వగలిగేది ఏంటి? దెర్ ఈస్ యూనివర్సల్ ట్రయల్స్ అండ్ అటెంప్ట్స్. చాలా మంది అనుకుంటూ ఉంటారు, అవును డబ్బులుంటే నిజంగా ప్రపంచంలో సమస్యలే ఉండవు, హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటారు. ఎందుకంటే డబ్బులుంటే సుబ్బిగాడిని సుబ్బరాయుడు అంటారు కదా, అప్పలమ్మని అప్సరస్ అంటారు. బ్రతుకు బండిని నడిపేది పచ్చనోటే కదా, ఎందుకంటే లక్షలు చాలా చాలా ఇంపార్టెంట్. మనీ లేకుండా ఈ ప్రపంచంలో ఏమి చేయలేం. అవును నిజమే, మనీ లేకుండా చాలా విషయాలు చేయలేం. అయితే మనీ లేకుండా చాలా విషయాలు కూడా చేయకుండా ఉండలేం. ఈ వ్యక్తి 17 సంవత్సరాల వయసులో అనుకున్నాడు, IBM లో పనిచేస్తూ నేను రిచెస్ట్ మ్యాన్ అవ్వాలి, ఈ ప్రపంచంలో అల్టిమేట్ హ్యాపీనెస్, ఈ లైఫ్ చాలరా అనుకోవాలనుకున్నాడు. 23 years కి బయటకు వెళ్ళిపోయాడు IBM నుంచి. 43 years కి రిచెస్ట్ మ్యాన్ అయ్యాడు. అతనికి ఉన్న డబ్బు మొత్తాన్ని మనం రూపాయల్లో మారిస్తే భారతదేశంలోని ప్రజలందరికీ 450 సంవత్సరాలు చికెన్ బిర్యానీ పంచిపెట్టవచ్చు. ఆయన ఆ మధ్య ఇండియా వచ్చినప్పుడు ఒక జర్నలిస్ట్ అడిగారు, సార్ యు ఆర్ ద వన్ ఆఫ్ ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్, ఆర్ యు రియల్లీ హ్యాపీ అన్నప్పుడు ఆయన చిరునవ్వి, సారీ ఐఎమ్ నాట్ హ్యాపీ. సార్ ఏంటి అలా చెప్తున్నారు? నేను నా వైఫ్తో, నా పిల్లలతో గడుపుకోవడానికి 5 నిమిషాలు టైం లేదు. 1 నిమిషం టైం వేస్ట్ చేస్తే కొన్ని $1 బిలియన్ లాస్ అవుతాను. నా కోర్టు ఖరీదు 4 కోట్లు, సెన్సార్డ్ హౌస్, ఎవ్రీథింగ్ ఈజ్ కంప్యూటరైజ్డ్.
but I don't have time to spend with my family. I get what I don't want to get. I don't get what I want to get. Peace of mind and money. జార్జ్ గేట్స్ మనందరం చాలా ముద్దుగా బిల్ గేట్స్ అంటాం, ఫౌండర్ ఆఫ్ మైక్రోసాఫ్ట్. Dear friends, I am not against money, but money can only give real satisfaction. We presume that money can give satisfaction. మనలో చాలా మంది అనుకుంటూ ఉంటారు science and technology really can give happiness and it can establish an ultimate utopian society. We are technical students. దోమలు ఎక్కువైనంటే ఏదో టాటాయిస్ లాంటివి కనుక్కున్నారు, మస్కిటోస్ ఇంకా పురుగులు ఎక్కువైనంటే DTD కనుక్కున్నారు, T20 కనుక్కున్నారు, T40 కనుక్కున్నారు. మనుషులు ఎక్కువైనంటే ఎవడో MC² కనుక్కున్నాడు. 1942 ఆగస్టు నెల మొదటి వారంలో 4.5 కేజీల లిటిల్ బాయ్ అనే బాంబు వేస్తే 80,000 మంది స్పాట్ లో చనిపోయారు హిరోషిమా పట్టణం పైన. ఇంకొక 1 వీక్ లో 6 కేజీల ఫ్యాట్ మ్యాన్ అనే బాంబు వేస్తే 150,000 మంది చనిపోయారు. ఇదంతా విన్న తర్వాత MC² కనుక్కున్న వ్యక్తి మీకు తెలుసు ఎవరు? ఆయన అన్నాడు, ఓ మై గాడ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ వరల్డ్ అని అన్నాడు. ఇఫ్ థర్డ్ వరల్డ్ వార్ వుడ్ హ్యాపెన్, దేర్ వుడెంట్ బి ఎనీ పర్సన్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద ఎర్త్ టు వేజ్ ఏ ఫోర్త్ వరల్డ్ వార్. ప్రపంచంలో కనీసం 45 దేశాల దగ్గర అణుబాంబులు ఉన్నాయి. ఒక బాంబు పేలితే 400 సంవత్సరాలకు భూమి మీద గడ్డి కూడా మొలవదు. ఫ్రెండ్స్, ఐ యామ్ నాట్ అగైన్స్ట్ సైన్స్. ఈ రోజు మానవుడు అనుకున్నవన్నీ సాధిస్తున్నాడు, ఆకాశ మహాకాశాలు విహరిస్తూ ఉన్నాడు, స్టార్స్ పైన మార్స్ పైన ఏమైనా తెలుసుకున్నాడు. కానీ నిజంగా సైన్స్ ఇంత అభివృద్ధి సాధించిన మానవుడి అంతర్గత హృదయాంతరాల్లో ఉన్నటువంటి అశాంతిని తీసివేసి సాటిస్ఫాక్షన్ ఇవ్వలేకపోతుంది ఈ సైన్స్ గుండెని స్టడీ చేస్తే కానీ లవ్ ని స్టడీ చేయలేదు. ఒకవేళ లవ్ స్టడీ చేసి ఉత్పత్తి చేసి మార్కెట్లో అమ్మితే ఫీల్ మై లవ్ సినిమా నువ్వు 100 రోజులు ఆడేలా కాదు. బ్రెయిన్ స్టడీ చేస్తుంది కానీ మైండ్ స్టడీ చేయలేదు. దేర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్ దట్ సైన్స్ కెన్ నెవర్ సాల్వ్. I'm not against science, but science only can give ultimate satisfaction. Maybe we have to consider again to think. Some people, మనలో చాలా మంది అనుకుంటూ ఉంటారు religious and good way of life. Help ever, hurt never. నీ మంచి నీ ఉండు, రాముడు చాలా మంచి బాలుడు, నీ పని నువ్వు చూసుకో అంటూ ఉంటారు. ఫ్రెండ్స్, ప్రపంచంలో నిజంగా మతాలు కొదువలేదు. 650 మతాలకు మించి ఎక్కువగా ఉన్నాయి. కానీ మతం మనిషిని ఏం చేసింది చరిత్ర చదివితే అర్థమవుతూ ఉంటుంది. నేను ఫలానా ఇది అని చెప్పను కానీ ఇదిగో 9 సంవత్సరాలు కష్టపడి దాదాపు 1500 మంది కార్మికులు, 100 మంది ప్రపంచ వరల్డ్ క్లాస్ ఇంటలెక్చువల్స్ ఆర్కిటెక్చర్ డిజైన్ చేసిన 2 ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బిల్డింగ్స్ ఉన్నాయి. మీకు తెలుసు దాదాపు 5 కంట్రీస్ బిజినెస్ చేస్తూ ఉన్నాయి. 50 5-స్టార్ హోటల్స్ ఉన్నాయి. హండ్రెడ్స్ ఆఫ్ బిజినెస్ కంపెనీస్ వర్క్ చేస్తూ ఉన్నాయి. అటువంటి గొప్ప ప్రసిద్ధి కలిగినటువంటి బిల్డింగ్స్ 2 వ్యక్తులు ఏరోప్లేన్ తో ఎంటర్ అయిపోయి అర్ధగంటలో బూడిద చేశారు. మనిషి యొక్క టెక్నాలజీ వాడి యొక్క క్యారెక్టర్ ముందు ప్రణమిల్లింది. రిలీజియన్ కెన్ నెవర్ గివ్ రియల్ హ్యాపీనెస్. We assume that. But sometimes we think, and education, okay sir, education, నిజంగా చదువుకుంటే మనిషి విజ్ఞానవంతుడు అవుతాడు. చెప్పండి, చదువు సభ్యతను సంస్కారం నేర్పించదా? అవునా, నేర్పిస్తుందా? లేదా ఈ మాట వినండి. డిఎల్ మూడీ అనే ప్రొఫెసర్ అన్నాడు, రియల్లీ ఇఫ్ ఎడ్యుకేషన్ కెన్ గివ్ రియల్లీ హ్యాపీనెస్ అండ్ డెవలప్ ద సొసైటీ, ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ద సిచ్యువేషన్ దట్ సొసైటీ ఈస్ దేర్. ఆయన అన్నాడు, ఇఫ్ యూ హ్యాపన్ టు సీ ఎ బాయ్ హూ ఈస్ స్టీలింగ్ నట్స్ అండ్ బోల్ట్స్ ఆఫ్ రైల్వే ట్రాక్ బై ఫీలింగ్ pity upon him because he is a bad person, he doesn't know education, if you help him to study in university by doing MTech and PhD, and then after completing MTech and PhD, what he will do? ayane samadhanam cheppadu, now he will be in a position to steal the entire railway track. If you educate a man not his morals and character, you are educating a ghost. ee roju ఢిల్లీ నుంచి గల్లీ వరకు అందరూ చదువుకున్నోళ్ళే. ఐఐటి ఖరగ్పూర్లో PhD చేసిన వ్యక్తి మనకు మినిస్టర్ అయ్యాడు. ఒక వారం రోజుల్లో ఒక స్కామ్ చేశాడు. మీకు తెలుసు 2G స్పెక్ట్రమ్ 1,53,735 కోట్ల రూపాయలు హార్మ్ ఫండ్స్. ఎడ్యుకేషన్ గివ్స్ సంస్కారం. Friends, I am not against education because I am working in teaching field. Sometimes we feel entertainment will give us real happiness. Yeah, ఏమైనా చేయగలదు ఎంటర్టైన్మెంట్. అవును, షార్ట్ కట్ లో ఏదైనా చేయగలదు. అవునా, ఎంటర్టైన్మెంట్ స్టూడెంట్స్ ఏ విధంగా అడిక్ట్ అయ్యారో చెప్తూ ఈ మధ్య ఒక జర్నల్ రిలీజ్ చేశారు. 76 స్టూడెంట్స్ పేరెంట్స్ కి తెలియకుండా ఎంటర్టైన్మెంట్ అడిక్ట్ అయ్యారు. 84 మెంబర్ స్టూడెంట్స్ ఫ్రెండ్స్ ద్వారా ఎంటర్టైన్మెంట్ అడిక్ట్ అయ్యారు. 57 స్టూడెంట్స్ ఆర్ ఎఫెక్టెడ్ బై చాటింగ్ అండ్ 47 స్టూడెంట్స్ ఆర్ నాట్ ఎట్ ఆల్ వరింగ్ దట్ ఎంటర్టైన్మెంట్ ఈస్ వేస్టింగ్ దర్ టైమ్. డు యు నో 60% స్టూడెంట్స్ దెర్ ఇస్ నో ఫియర్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ దిస్ బ్యాడ్ ఎంటర్టైన్మెంట్. వాళ్ళు ఏం చెప్పారంటే 98% ఆఫ్ ద స్టూడెంట్స్ అట్లీస్ట్ రోజుకు 2 గంటల చొప్పున ఇంటర్నెట్ కానీ ఎంటర్టైన్మెంట్ ఎడిక్ట్ అయిపోయారు అన్నారు. అవును, ఎంటర్టైన్మెంట్ ద్వారా ఈ యొక్క ఇండియన్ సొసైటీ మీద హ్యాపీనెస్ ఇస్తానంది ఆ అమ్మాయి.
17 ఏళ్ల వయసులో మీడియాలో ఎంటర్ అయింది. 2-3 సినిమాలు తీసింది. అమితాబ్ బచ్చన్ లాంటి గొప్ప వాళ్ళతో తీసింది. స్టార్టింగ్ పారితోషికమే 23 లక్షలు తీసుకుంది. పోయిన నెల జులై నెల 23వ తారీఖున తనకున్న ముంబైలోని అపార్ట్మెంట్లో ఉరివేసుకుని చనిపోయింది. మీకు ఎవరో తెలుసు, జియా ఖాన్. ఇలాంటి హీరోలతో కూడా నటించిన తమిళ హీరోయిన్ నిషా ఈ రోజు ఏ కండిషన్ లో ఉందో మీ అందరికీ తెలుసు. డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ నాట్ అగైన్స్ట్ టు ద ఎంటర్టైన్మెంట్, బట్ యాజ్ ఎ టెక్నికల్ స్టూడెంట్స్ వీ నో వాట్ ఈస్ ఎంటర్టైన్మెంట్. ఒక ఆయన ఇలా అన్నాడు, స్టూడెంట్స్ ఎంటర్టైన్మెంట్ కి ఎలా అడిక్ట్ అయిపోయారు. ఇన్ ద 1950s స్టూడెంట్స్ లాస్ట్ దేర్ ఇన్నోసెన్స్. ఇన్ ద 1960s స్టూడెంట్స్ లాస్ట్ దేర్ అథారిటీ. ఇన్ 1970s స్టూడెంట్స్ లాస్ట్ దేర్ లవ్. ఇన్ 1980s స్టూడెంట్స్ లాస్ట్ దేర్ hope. In 1920s, students lost their power to reason. Now in the new millennium, 21st century, the students woke up and found that somewhere in the midst of all this change and confusion, they had lost their original imagination. Violence and perversion entertained them. No one could talk about killing innocence because nobody innocent, everybody is clever in entertainment. They messed up and fixed in virtual reality, and they lost actuality. Dear friends, the internet has become the crack cocaine of sex addiction. The all secrecy, easy accessibility and cheap affordability are making students plunder into their originality, and they are losing their actuality. Entertainment really can give happiness. Merely we have to think. Dear friends, ఈ మాట చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఈ కాలేజీలో జాయిన్ అయిన మొదటి 2 సంవత్సరాలు ఈ మాట కోసం పరితపిస్తూ ఉంటాం. అదేంటంటే ఫ్రెండ్షిప్. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం. ఫ్రెండ్స్, స్టూడెంట్గా మనం స్నేహం ద్వారా ఎంత హ్యాపీనెస్ కావాలని కోరుకుంటాం. రియల్లీ కెన్ ఫ్రెండ్షిప్ గివ్ రియల్ హ్యాపీనెస్? ఎస్, ఇట్ కెన్ గివ్, బట్ నాట్ అల్టిమేట్ హ్యాపీనెస్. నాకు ఒకసారి మా ఫ్రెండ్ SMS పంపించాడు. చల్లగా గాలి ఈ వీచి చెట్టులను, కొమ్మలను, పువ్వులను, తీగలను తాగుతూ నీ కళ్ళ మీద ప్రవహించినప్పుడు మంచి నిద్రపోవాలని, నువ్వు కనే ప్రతి కళ నిజమవ్వాలని కోరుకుంటూ స్మైల్, గుడ్ నైట్ అన్నాడు. సరదాగా వెంటనే కాల్ చేసి ఫ్రెండ్ అడిగాను, అరే నిజమేనా, రేపు ఎగ్జామ్ ఉంది, ఒకే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, ఒకే జాబ్ ఉంది, మన ఇద్దరు అటెండ్ అవుతున్నాం, నాకేమైనా హెల్ప్ చేసి జాబ్ ఇవ్వగలవా? పప్పులే ఉడకో అన్నాడు మా ఫ్రెండ్. డియర్ ఫ్రెండ్స్, భారతదేశంలో స్నేహానికి కులం ఉంది, మతం ఉంది, కాస్ట్ ఉంది, రిలీజన్ ఉంది, క్యాష్ ఉంది, క్రీడ్ ఉంది, సొసైటీ ఉంది. ఐఎమ్ నాట్ అగైన్స్ట్ ఫ్రెండ్షిప్. We have to think seriously. You can see different kinds of friendship circles in Facebook. అయితే ఏ మాట చెబితే మన యూత్ మనసు దూది పింజంలా తేలిపోద్దు, బాడీ వంకర్లు తిరిగిపోద్దు, కరెంటు షాక్ లాగా తేలిపోద్దు, అదే 4 అక్షరాల పదం LOVE. చెప్పండి సార్, ఇప్పటి వరకు చెప్పినవన్నీ నాకు ఇష్టం లేదు, కానీ లవ్ నిజంగా హ్యాపీనెస్ ఇస్తుంది కదా. దట్స్ అవర్ ఒపీనియన్. am I right? డియర్ ఫ్రెండ్స్, ఈ రోజున ప్రేమ గురించి మీరు నేర్చుకునే విషయాలు, యాజ్ లెక్చరర్ ఐఎమ్ ఛాలెంజింగ్ వేరెవర్ ఐ గో, మీరు నేర్చుకునే విషయాలు, మీరు తెలుసుకునే విషయాలు నిజంగా లాజికల్గా, వీ టాక్ అబౌట్ లాజికల్గా ఉండేవేనా? ఎవడో తలమాసిన వాడు 50 లక్షల సినిమాతో సినిమా తీస్తాడు, మీ టీచర్స్ చెప్పరు, మీ బుక్స్ లో ఉండవు, కేవలం వాల్ పోస్టర్ల మీద ఉంటాయి. వాడు అంటాడు ప్రేమ. మొదటి సినిమా ఏంటి? ప్రేమ. రెండో వాడు ప్రేమ అంటే, మూడో వాడు వస్తాడు ప్రేమ అంటే ఏదిరా, నాలుగో వాడు ప్రేమ అంటే ఇదేరా, ఐదో వాడు ప్రేమించుకుందావు రా, నేను రానుకో అన్నట్టు. డియర్ ఫ్రెండ్స్, లవ్ ఈజ్ రియల్, ఇట్ ఈస్ నాట్ ఇమోషనల్. ఏ బాయ్ కెన్ డూ ఎవ్రీథింగ్ ఫర్ గర్ల్. ABCD కాదు, ఇండియాలో కాదు, ఎక్కడైనా చాలా మంది విద్యార్థులు చూస్తాం. A అంటే ఏజ్, B అంటే బ్యాక్గ్రౌండ్, బ్యూటీ, C అంటే కాస్ట్, D అంటే డౌరీ, E అంటే ఎంప్లాయ్మెంట్, అన్ని చూసి ఫేస్ చేసుకునేది రా నిజమైన ప్రేమ అంటే. లవ్ ఈజ్ రియల్, నాట్ ఇమోషనల్. లవ్ ఈజ్ రాడికల్. ప్రేమలో భయం ఉండదు, ప్రేమ భయపెట్టదు. 9th క్లాస్ స్టూడెంట్ కూడా ఒక చేత్తో రోజా వేస్తున్నాడు, రెండో చేత్తో కత్తి పట్టుకున్నాడు. ఓసారి మా ఫ్రెండ్ ఒక SMS పంపించాడు, ఐ లవ్ యూ అన్నాడు అమ్మాయితో. అమ్మాయి అంది, నాకు కొంచెం టైం కావాలి. అబ్బాయి అన్నాడు, తీసుకో, ఎంత టైం అయినా తీసుకో. ఎస్ చెబితే మరో చరిత్ర, నో చెబితే రక్త చరిత్ర. భయపడేవాళ్ళు తోటలోకి తోపుల్లోకి వెళ్ళడం ఎందుకు? There is something problem with the student love. Dear friends, love is rational. ప్రేమ బ్లైండ్ అంటారు చాలా మంది. కాదు, ప్రేమ బ్లైండ్ కాదు. ఎందుకంటే ABCD ఇప్పుడే చెప్పాను నేను. లవ్ ఈజ్ రిలేషనల్. ప్రేమ యొక్క ఎండ్ కాన్సిక్వెన్స్ రిలేషన్షిప్ తో ఎండ్ అవుతుంది. బట్ nowadays స్టూడెంట్స్ ఆర్ మేకింగ్ ఇట్ ఎస్ ఎ కాంట్రాక్ట్. ఇల్లీగల్ రిలేషన్షిప్ లవ్ లీడ్స్ టు డిసీజెస్. ఈ రోజున భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారతదేశంలో వచ్చే ఎయిడ్స్ లాంటి డిసీజెస్ లో
14 నుంచి 28 ఇయర్స్ ఉన్న వాళ్ళు 50% ఉన్నారు. ఈజ్ ఇట్ రియల్ లవ్? ఈజ్ ఇట్ రాడికల్ లవ్? ఈజ్ ఇట్ రేషనల్ లవ్? ఈజ్ ఇట్ రియల్లీ వాట్ యూఆర్ ఎక్స్పెక్టింగ్? దెర్ ఆర్ సో మెనీ ఎవిడెన్సెస్. మీకు తెలుసు, లాస్ట్ ఇయర్ డిసెంబర్ 16వ తారీఖున 22 సంవత్సరాల నిర్భయ పైన లైంగికంగా దారుణంగా హింసించినప్పుడు, do you know what happened there? Literally 5 boys penetrated a rod into her womb and pulled out all her intestines from her. She struggled like anything in coma. Finally she died. Shall I tell you one thing? లాస్ట్ ఇయర్ హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగినప్పుడు అమల్ పాలేకర్ అన్నాడు, భారతదేశంలో సినిమా వాళ్ళు నిజమైన ప్రేమను చూపించట్లేదు. నిజంగా కనుక చూపించగలిగితే ఆ అమ్మాయి ఆ రోజు చనిపోయేదే కాదు. ఎందుకంటే ఆ ఈ ఇద్దరు కూడా సినిమా చూసి వస్తున్నారు. ప్యార్. They watched only one movie, but what they have seen on the screen could not help them to save that boy. Dear friends, our basic problem is not lack of money. Science and technology, religious and social action, education and entertainment, and love making relationships. Inni unnappadiki, though I am not against all these things, though these exist and we have plenty of in our lives, still we are searching for real happiness. Why? All of these things could not satisfy. ఈ విషయాన్ని చెప్తూ కానీ అంటాడు, లైఫ్ లో మనిషికి ఇవన్నీ ఉన్నా ఎలా సర్కాస్టిక్ గా పారాడాక్సికల్ గా మోడర్న్ మ్యాన్ స్టూడెంట్ జీవిస్తారు. ఒక పోయిం రాశాడు ఒక అతను, దాని తెలుగులో ట్రాన్స్లేట్ చేశాను. వెరీ ఇంట్రెస్టింగ్, లిసన్ టు మీ అండ్ ఫాలో. కట్టుకునేది పెద్ద ఇళ్ళు, ఉండేవి చిన్న మనసులు, ఉన్నది తక్కువ, కోరికలు ఎక్కువ, ఎన్నో కొంటాం, కొన్ని అనుభవిస్తాం, సౌకర్యాలు ఎక్కువ, సమయం తక్కువ, హైయర్ స్టడీస్, లోయర్ సెన్సెస్, అత్యధిక జ్ఞానం, అత్యల్ప వివేచన, ఆల్ ఆర్ ఎక్స్పర్ట్స్, నో వన్ ఈస్ పర్ఫెక్ట్, ఎన్నో మందులు, అన్ని జబ్బులే, ఆనందానికి ఎంతో ఖర్చు పెడుతూ నవ్వేది కొంతే, వేగంగా ప్రయాణిస్తాం, ఎప్పుడు ఆలస్యమే, ఎన్నో మాట్లాడతాం, అన్ని దాచిపెడతాం, మాటల్లో కలిసి ఉంటాం, మనసుల్లో విడిపోతాం, ఆస్తులెన్నో సంపాదించాం, విలువలన్నీ వదిలేసాం, కట్టడం ఎలాగో తెలిసింది తక్కువ, పడదోయటం తెలిసింది ఎక్కువ, గౌరవించడానికి అమాయకులం, గాయపరచడానికి అతి మేధావులం, ప్రేమించడం గురించి ప్రసంగాలు ఎక్కువ, పాటించేది తక్కువ, ఎంతో రాస్తాం, కొంచెం నేర్చుకుంటాం, మాట్లాడేది జాస్తి, వినేది నాస్తి, ప్రణాళికలు బాగు, అమలు జరిగేది జోగు, కంప్యూటర్ ప్యాకేజీలు ఫుల్, కామన్ సెన్స్ నిల్లు, జోబు నిండా సెల్ ఫోన్లు, అంతా ఉపయోగపడిన సొల్లు, సారీ అర్థమెటిక్స్ పైన ఎంతో ట్రిప్పు, టేబుల్ కింద కావాలి కొంచెమైనా ట్రిప్పు, టీవీ నిండా కేబుల్ ఛానల్లే, చేతి నిండా తీర రిమోట్ కోరికలే, ఎన్నో సంబంధాలు, అన్ని సందిగ్ధాలే, వీధి నిండా బ్యూటీ పార్లర్లు, బాడీ నిండా ఫ్యాట్ కంటైనర్లు, చంద్రమండలపై కాలు మోపాం, చిన్న సంతకెళ్ళి తిరిగి రాలేకపోతున్నాం, సప్త సముద్రాలను చుట్టేసి వచ్చాం, అసహనాన్ని మట్టు పెట్టలేకపోయాం, ఆకాశాల్లో విహరిస్తున్నాం, అవకాశవాదాన్ని విడిచిపెట్టలేకపోయాం, ప్రకృతిని జయించాం, సహనాన్ని జయించలేకపోయాం, అణువును ఛేదించాం, అహాన్ని చక్కదిద్దలేకపోయాం, మార్సు పైన ఏముందో తెలుసుకున్నాం, మనసుకేమవుతుందో తెలుసుకోలేకపోయాం, గ్రహాల కదలికల్ని గుర్తించాం, కాళ్ళ కదలికల్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం, నాలెడ్జ్ బ్యాంకులను తెరిచాం, నాలుక ఆట పట్టించలేకపోయాం, కంప్యూటర్ రాజ్యాన్ని స్థాపించాం, కనుచూపుల్ని మార్చలేకపోయాం, జీన్స్లను డీకోడ్ చేస్తున్నాం, జీవితపు కోడ్ని తెలుసుకోలేకపోతున్నాం, రాతి యుగం నుండి రాకెట్ యుగం వరకు, ఆకుల వస్త్రాల నుండి టైట్ జీన్స్ వరకు, చర్మపు చుట్టల నుండి ఇంటర్నెట్ ఈమెయిల్ వరకు, ఎద్దుల బండి నుండి ఎయిర్ జెట్ వరకు, కొండ గుహల నుండి కాంక్రీట్ జంగిల్స్ వరకు, కందమూలాల నుండి కుండ బిర్యానీల వరకు ఎన్నెన్నో ఆవిష్కరించాం, ఎన్నెన్నో కనుక్కున్నాం. డియర్ ఫ్రెండ్స్, with me, people who say there is something problem with me, the Bible and Christmas has very beautiful meaning. I am going to finalize it very few minutes. Follow me carefully. దేవుడు ఇంత దరిద్రమైన కండిషన్లో మానవుని చూస్తూ దేవుడే ఉంటే ఏం చేస్తున్నాడు అని అడిగిన మానవుల ప్రశ్నలకు చక్కగా బైబిల్ సమాధానం చెప్తూ ఉంది. అందుకే ఈ బైబిల్ ఇచ్చే ఆన్సర్ యూనివర్సల్. కాబట్టి ది క్రిస్మస్ హ్యాస్ బికమ్ యూనివర్సల్ సెలబ్రేషన్. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ, ఓం శాంతి శాంతి శాంతి. ఇట్ ఈస్ ద ప్రేయర్ ఆఫ్ నాట్ ఓన్లీ అవర్ సనాతన ఇండియన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇట్ ఈస్ ద ప్రేయర్ ఆఫ్ ఆల్ పీపుల్ ఆఫ్ ద వరల్డ్. దెర్ ఇస్ సొల్యూషన్ ఇన్ క్రిస్మస్. The man's basic prayer is that, దేవా మేము చీకట్లో ఉన్నాం, వెలుగులో నడిపించు, మేము మరణంలో ఉన్నాం, జీవంలో నడిపించు, చచ్చిపోతున్నాం, లైఫ్ చూపించు, అజ్ఞానంలో ఉన్న జ్ఞానాన్ని చూపించు. దేవుడే గారుకుంటే ఏం చేశాడు అనే మానవుడి ప్రశ్నలకు చాలా క్లియర్ గా క్రిస్మస్ 3 సమాధానాలు ఇచ్చింది. ఆ 3 సమాధానాలు చెప్పి వాటి ప్రూవ్ చేసి నేను దిగిపోతా ఉన్నాను. డియర్ ఫ్రెండ్స్, దేవుడు అనేవాడు ఉంటే ఎక్కడో ఆకాశంలో కూర్చుని భూమి మీద ఐ లవ్ యూ, ఐ కిస్ యూ, ఐ విల్ డై ఫర్ యూ కథలు చెప్పకూడదు. Because love can never be defined, love can never be discussed, love can never be debated, love must be demonstrated. నోట్ నాకు జ్వరం వచ్చింది, హాస్పిటల్లో ఉన్నావు, మీ ఫ్రెండ్కి ఫోన్ చేసావు, ఒరే ఇంకా 2 పెరిగి చచ్చిపోతాను రా, అర్జెంటుగా రారా. ఏంట్రా జ్వరం వచ్చింది? నీకు ఆ మాత్రం తెలీదా? ఏంట్రా? అరే ముందు లేవరా,
కుడికాలు పక్కన పెట్టరా, తెలుసు. ఎడంకాలు పక్కన పెట్టరా, తెలుసు. పెరగని చెప్పులు ఉండగా, లేదురా. హస్పత్రిస్తున్నా, వేసుకో. రోడ్డు మీదకి రా, 2 రూపాయలు తీసుకో, మర్చిపోవద్దు. ఇంకో 20 రూపాయలు కూడా తీసుకో. తర్వాత రోడ్డు దిగిరా, ఆటోలు ఉంటారా, వేంపల్లి వెళ్ళరా, మెడికల్ షాప్కి వెళ్ళరా, పారాసెటమాల్ 500 mg తీసుకోరా, వచ్చారా, నీళ్ళు తీసుకోరా, తెగిపోరా. ఒరే, నీ కాల్ చేసి ఎందుకు కాదురా? బికాజ్ యు ఆర్ మై ఫ్రెండ్. ఐ థింక్ యు ఆర్ లవింగ్ మీ, బట్ వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? ఐ వాంట్ గ్లాస్ ఆఫ్ వాటర్, నాట్ ఎ గ్లాస్. లవ్, దేవుడే నిజంగా ప్రేమామయుడైతే మానవుడు ఇమ్మొరాలిటీతో ఇన్ని కాన్సిక్వెన్స్ బేర్ చేస్తూ ఉంటే, ప్లీజ్ యువర్ లాజికల్ బ్రెయిన్, హీ హ్యాస్ టు డూ సంథింగ్ ఫర్ ద హ్యుమానిటీ. బికాస్ an ant can communicate with another ant, a bird can enjoy a bird can enjoy with another bird, a lion can share problems of another lion. In the same way, if God wanted to share the problems of mankind, he has to become man, not anything else. That's what Christmas. Claps kottunda. Infinite God has become man, because man doesn't know who is God. You know very well, Einstein said God is infinite, man is finite. The gap between infinite and finite is always infinite. Man is infinite, God is infinite, man is finite. The gap between infinite and finite is always infinite. If anybody finite being like human being is telling I know everything about God, it's false. That's why God became man, to show himself to the humanity. That is what real Christmas. దేవుడు అంటే మూడో ప్రశ్న, దేవుడా కష్టాలు ఉన్నాయి, అప్పుడు దేవుడు చెప్తాడు, క్లాస్ పీకుతాడు, అటు చూడొద్దు, ఇటు చూడొద్దు, అది చేయొద్దు. హలో, ఐ నో వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. మై ప్రాబ్లమ్ ఈజ్ నాట్ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. మై ప్రాబ్లమ్ ఈజ్ హౌ టు డూ, ఐ నాట్ టు డూ. నేను ఏం చేయాలో నాకు తెలిసి క్లాసులు పీకొద్దు, నేను ఎలా చేయకుండా ఉండాలి, నా వల్ల అట్లా చూపించా. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ హ్యుమానిటీ. డియర్ ఫ్రెండ్స్, దేవుడు మానవుడై మనిషిగా ఎలా జీవించాడో చూపించాడు జీసస్. If all people would become like Jesus, the problems of the entire humanity will be solved. That is the greatness of Christmas. ఆయన భర్తలో స్పెషాలిటీ ఉంది, ఆయన లైఫ్లో స్పెషాలిటీ ఉంది, ఆయన డెప్త్లో స్పెషాలిటీ ఉంది. ఆయన భర్త చాలా పవిత్రమైనది. బైబిల్ డజంట్ సే సెక్స్ ఈజ్ సిన్. ది పేరెంట్స్ qualities may transfer from the parents to children. Number 2, Jesus ఆ జన్మ బ్రహ్మచారిగా మనసా వాచా కర్మణ పవిత్రంగా జీవించాడు, ఛాలెంజ్ చేశాడు. ఆయన డెప్త్ లో పవిత్రత ఉంది. డియర్ ఫ్రెండ్స్, ఆ దేవాది దేవుడు భూలోకంలో జన్మించి, గాడ్, ఇన్ఫినైట్ గాడ్ హ్యాస్ ఎంటర్డ్ ఇంటు ద ఫైనైట్ హ్యూమన్ హిస్టరీ 2000 years బ్యాక్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దట్ ఈస్ క్రిస్మస్. ఆయన మానవులందరి కోసం ఏం చేశాడు? ఇందా స్కిట్ లో చాలా బాగా చెప్పారు. డియర్ ఫ్రెండ్, ప్రేమ డెమాన్స్ట్రేట్ చేయాలి, మాటలు చెప్పడం కాదు. ప్రేమ డెమాన్స్ట్రేట్ చేయాలి. ఆయన ప్రేమించాడు. మనకు తెలుసు, పాటలు పాడుతూ ఉంటాం, దేవుడికే హాయిగా ఉన్నాడు, ఉన్నావా అసలు ఉన్నావా, బొమ్మను చేసి ప్రాణము పోసి. కొంతమంది ఈ పాటలు వింటూ ఉంటారు మన స్టూడెంట్స్. దేవుడి మీద క్వశ్చన్. ఆ ప్రశ్నలకి సమాధానంగా దేవుడు పరలోకం వదిలి భూలోకానికి వచ్చాడు. ఆయన మనుషులందరి కోసం రిక్తుడిగా చేసుకున్నాడు. జీసస్ క్రైస్ట్ 33 సంవత్సరాలు భూమి మీద జన్మించాడు. ఆయన మానవులందరి పాపాల కోసం, ఇమ్మోరాలిటీని తొలగించడం కోసం, మానవుల్ని ఆలోచింపచేసే విధంగా సాక్రిఫైస్ ద్వారా వాళ్ళని కదిలించడం కోసం మానవుల స్థానాన్ని తీసుకున్నాడు. ఆయన తనంతట తాను చిత్రహింసలు పెట్టుకోలేదు. సారీ, రాంగ్ స్టేట్మెంట్. ద ఎంటైర్ హ్యూమన్ సిన్ హీ టుక్ అపాన్ హిస్ షోల్డర్స్. హౌ? యెరూషలేము వీధుల్లో ఆయన దొర్లించబడ్డాడు, అర్ధనగ్నంగా వేర్చబడ్డాడు, 80 kg కట్టెను అతను వీపు మీద పెట్టుకున్నాడు. ఆయన 4 కిలోమీటర్లు కరుకని రాళ్లపైన నడిచి వెళ్ళాడు. భయంకరమైన కొరడా దెబ్బలు తిన్నాడు. ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ టైం ఉంటే చూడండి. నో బడీ హ్యాస్ బీన్ టార్చర్డ్ లైక్ దట్ ఇన్ హ్యూమన్ హిస్టరీ. క్రాస్, ఆయన 5 గాయాలు పొందాడు, శిలువ మీద వెళ్ళాడు, చనిపోయాడు. డియర్ ఫ్రెండ్, ఆయన చెప్పాడు, ద న్యూ టెస్టమెంట్ ఈస్ టెల్లింగ్, ఎవరైనా నా సాక్రిఫైస్ అంగీకరించి నేను నడిచిన మార్గంలో నడవడం ద్వారా మారాలనుకుంటే ముందు మీరు మొట్టమొదటిగా గుండె మీద చేసి చెప్పాలి, ఐఎమ్ ఏ సిన్నర్. చాలా కరేజ్ కావాలి. జీసస్, యు డైడ్ ఫర్ మీ, జస్ట్ యు ప్రే అండ్ హి కమ్స్ ఇన్ యువర్ హార్ట్. ఎలా? బైబిల్ సారాంశం మొత్తం ఈ చిన్న స్టోరీలో ఉంది. నేను చెప్పి దాన్ని ప్రూవ్ చేసి ముగించబోతా ఉన్నాను. ఆఫ్రికాలో గొర్రెల మేపడం ప్రధానమైన వృత్తి, సవర్ణ గడ్డి భూముల్లో. జీసస్ మానవులందరి కోసం, దేవుడే ఉంటే మానవులందరి కోసం సబ్స్టిట్యూట్ డెత్ అంటారు. ఎలా, ఏం చేశాడో మనం చూడొచ్చు.
గొర్రెల కాపరులు గొర్రెలు మేపుతూ ఉంటారు. ఆ గొర్రెలను తినడం కోసం భయంకరమైన పెద్ద పక్షులు వస్తూ ఉంటాయి, గ్రద్దలు లాంటివి. అవి అటాక్ చేసినప్పుడు గొర్రెలన్నీ పారిపోతూ ఉంటాయి. వాటిని కాపాడడం కోసం గొర్రెల కాపర్లు అడవిలో అక్కడక్కడ గుంతలు తవ్వుతారు. ఎప్పుడైతే ఆ బాధ వస్తుందో ఆ గొర్రెలన్నీ గుంతల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. వాటిని ఆ విధంగా కాపాడుతూ ఉంటారు. గొర్రెల కాపరి గొర్రెలు తోలి భోంచడానికి ఇంటికి వెళ్ళి వచ్చాడు. వచ్చినప్పుడు గొర్రెలని గుంతలు అర్థమైపోయింది, సంథింగ్ హ్యాపెండ్. చాలా కౌంట్ చేసుకుంటున్నాడు, వాల్యుబుల్ షీప్, చాలా మంచి బిజినెస్ అది. అన్ని గొర్రెలు గుంతల్లో ఉండే క్షేమం అనుకున్నాడు. దగ్గరలో గుంత దగ్గర ఒక పెద్ద గొర్రె నిండు రక్తంలో గిలగిల కొట్టుకులాడుతూ ఉంది. పరిగెత్తుకుంటూ వచ్చాడు, తనకేమో దుడ్డు కర్రతో కొట్టాడు, ఒక దెబ్బేశాడు. చా ఎంత పని చేసావని. చాలా ఆశ్చర్యంగా ఆ గొర్రె పొదిగిల్లో నుంచి 2 చిన్న గొర్రె పిల్లలు బయటకు వచ్చినాయి, అప్పుడే పుట్టినాయి. అతనికి అర్థమైంది, కంటి నిండా నీటితో గొర్రెలు తీసుకున్నాడు. డియర్ ఫ్రెండ్, దేవుడు చేసింది సిలువ మీద అదే. దట్ ఈస్ ద బైబిల్ కాన్స్టిట్యూషన్. If you experience it, ask Jesus to come into your heart, that will start working in your life. Dear friend, దేవుడు ప్రేమామయుడు. నీవు పాపంలో పడి ఇమ్మోరల్గా జీవించి చావడం ఇష్టం లేక నీ ప్లేస్ లో ఆయన చనిపోయాడు. The Bible fact is very, 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 very simple. But we need courage. A person who prays and asks Jesus to come into his heart or heart, really there start a kind of change. That is the స్టార్టింగ్ పాయింట్. బైబిల్ దాన్ని ఏమంటుందంటే మారు మనసు, పశ్చాత్తాపం ఉంటుంది. మనోళ్ళు భారతదేశంలో కన్వర్షన్ అని పేరు పెట్టారు. రాంగ్ ఫ్రెండ్స్, we never convert any people. I am Indian. Mera Bharat Mahan. I never ask you to change your religion, caste, tradition or anything, because our India is great. Please change your habits and attitude and character. That's what Bible says. That is real Christmas. నేను భారతదేశంలో పుట్టాను, చివరి క్షణం వరకు భారతీయుడిగా బ్రతుకుతాను. నా దేశం గొప్పది, నా ప్రజల కోసం జీవిస్తాను. నా క్యారెక్టర్ మార్చుకుంటున్నాను. నేను మనుషులంతా సమానం అంటాను. జీసస్ చెప్పాడు మనుషులంతా సమానం అని. డియర్ ఫ్రెండ్, ఎవరైతే ఈ వాస్తవాన్ని అంగీకరిస్తారో వారి హృదయంలో మార్పు జరుగుతుంది, నిజమైన సంతోషాన్ని పొందుకుంటారు. ఇది బైబిల్ క్రిస్మస్ సందేశం. నేను ముగింపుకు వచ్చేసాను, అయిపోవచ్చింది. చాలా జాగ్రత్తగా నుండి నేను 5 to 10 minutes తీసుకుని, చాలా ఇంపార్టెంట్. ఎవరైనా ఉంటే సెల్ ఫోన్ ఆఫ్ చేయని చెప్పే జాగ్రత్తగా నుండి. సార్, మీరు క్రిస్మస్ ఫంక్షన్ పెట్టి ఏదో 2 జోకులు చెప్పి 2 పాటలు వేసి కేకులు పంచి పెడితే క్రిస్మస్ అయిపోయిందా? జీవితాలు మార్చేస్తాడా? జీసస్ క్రైస్ట్ నిజమైన దేవుడని, ఇన్ఫినైట్ గాడ్ ఫైనైట్ గా భూమి మీద మారాడని నాకు రుజువేంటి? నేను ఎలా నమ్మాలి? ఇది స్టోరీ కాదా? నో ఫ్రెండ్, దట్స్ వై ఐ ఆస్క్ యూ టు కాన్సంట్రేట్ అండ్ ఫాలో మీ కేర్ఫుల్లీ. డియర్ ఫ్రెండ్, చరిత్రలో లాజిక్ ప్రకారం ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మీకు తెలుసు, లాజిక్, దెర్ ఇస్ హిస్టరీ, దెర్ ఇస్ ఫిలాసఫీ, దెర్ ఇస్ లాజిక్, దెర్ ఆర్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎవ్రీథింగ్ ఈస్ బేస్డ్ ఆన్ లాజిక్. దేవుడు మానవుడైతే, ఇన్ఫినైట్ గాడ్ ఫైనైట్ అయితే ప్రూఫ్స్ ఉండాలి, ఎవిడెన్సెస్ ఉండాలి, రుజువులు ఉండాలి. బైబిల్ చాలా క్లియర్ గా చెప్తూ ఉంది, హిస్టరీ ప్రూవ్ చేస్తుంది. నంబర్ 1, దేవుడు మానవుడైతే నంబర్ 1 అతడు చారిత్రాత్మక పురుషుడై ఉండాలి. దేర్ మస్ట్ బి ఏ హిస్టరీ. డు యు నో 1920లో జెనీవాలో హేతువాదులంతా మానవ చరిత్ర విభజిస్తూ ఉన్నప్పుడు 4 వ్యక్తులు ప్రమాణంగా తీసుకున్నారు. నంబర్ 1 సోక్రటీస్, నంబర్ 2 అలెగ్జాండర్ ది గ్రేట్, నంబర్ 3 జూలియస్ సీజర్, నంబర్ 4 జీసస్ క్రైస్ట్. సోక్రటీస్ జ్ఞానం ఎక్కువై అందరూ బుర్రలు తిన్నాడు, వాళ్ళందరూ కలిసి విశ్వసిస్తే చచ్చిపోయాడు. ఈ సింబల్ ఫర్ ప్రైడ్ ఆఫ్ ఇంటలెక్ట్. జూలియస్ సీజర్ రోమ్ నుంచి అమ్మాయి కోసం క్లియోపాత్ర, ప్రపంచ సుందరి, ఈజిప్ట్ వెళ్ళాడు. అతను ఎనిమిస్ మర్డర్ చేసి చంపేశాడు. ఇతను కనుక చరిత్రలో ప్రమాణంగా తీసుకుంటే అమ్మాయిలకు క్షేమం లేదు, తీసేయి. Number 3, Alexander the Great. He was a great warrior. He was a great fighter. He was a great drinker. He was a great womanizer. Many people don't know. అందుకే బాడీ వీక్ అయింది, దోమ కొట్టి జ్వరం చచ్చిపోయాడు. కానీ వీళ్ళంతా ప్రపంచంలో ఇతర రక్తాన్ని చిందించి, ఇది హిస్టరీ, ప్రపంచంలో ఇతర రక్తాన్ని చిందించి వారి రక్తం పైన రాజ్యాలు కట్టాలనుకున్నాడు. యేసుక్రీస్తు ప్రేమంటే నేర్పించి తన రక్తాన్ని చిందించి ప్రపంచానికి సొల్యూషన్ చూపించాడు. అందుకే బీసీ, బిఫోర్ క్రైస్ట్, ఏడి. ఇది హిస్టరీ. నీ కథలు చూడడానికి రాలేదు. యేసుక్రీస్తు పుట్టినప్పుడు జన్మించిన రికార్డ్స్ ఇప్పటికీ లండన్ లైబ్రరీలో ఉన్నాయి, కావాలంటే సెర్చ్ చేసుకోవచ్చు. నంబర్ 2, దేవుడే మానవుడైతే అసాధారణమైన జన్మ కలిగి ఉండాలి. ఆయన అసాధారణంగా జన్మించాలి. ఎందుకంటే మానవుడి సమస్య పాపం కాబట్టి పాపం లేకుండా జన్మించాలి. పాపం లేకుండా జన్మించడం అసాధారణమే, ఎందుకంటే అందరూ పాపలే. పాపం లేకుండా జన్మించడం అసాధారణమే. మనకు తెలుసు, అబ్నార్మల్ ఎంబ్రియాలజీలో, పిండోత్పత్తి శాస్త్రంలో చాలా క్లియర్ గా జీసస్ క్రైస్ట్ రిలేటెడ్ గా చాలా ఫ్యాక్ట్స్ బయటపడి. మీకు తెలుసు, అబ్నార్మల్ ఎంబ్రియాలజీ ప్రకారం స్త్రీ పురుషుల కలయిక లేకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ గర్భం దాల్చబడదు. కానీ అది ఒకప్పుడు సంగతి. మీకు తెలుసు, పార్థెనోజెనిసిస్, క్లోనింగ్ and now surrogacy. Without combination of 2 people it is possible. మరి యేసుక్రీస్తు స్త్రీ పురుష కలయిక లేకుండా పుడితే ఏముంది? సైన్స్ ప్రకారం పెద్ద విచిత్రమే కాదు కదా, ఉంది. స్త్రీ పురుష కలయిక లేకుండా ఈ 2000 సంవత్సరాల్లో అబ్నార్మల్ ఎంబ్రియాలజీ ప్రకారం 20 కేసులు రికార్డ్ అయినాయి.
ఈ 20 కేసులో 19 కేసులో పుట్టిన వాళ్ళంతా అమ్మాయిలే. యేసుక్రీస్తు ఒక్కడే అబ్బాయి. క్లాప్స్ కొట్టండి. దేవుడు మానవుడైతే అబ్నార్మల్ బర్త్ ఉండాలి. దేవుడు మానవుడైతే ప్రవచనాలు నెరవేర్పు ఉండాలి. మ్యాథమెటికల్ ప్రూఫ్ ఉండాలి. డియర్ ఫ్రెండ్స్, యేసుక్రీస్తు భూమి మీద పుట్టక ముందు 700 సంవత్సరాలకు ముందే 400 సార్లు ఓల్డ్ టెస్ట్మెంట్ అనే బుక్ లో యేసు ఎవరికి, ఎప్పుడు, ఏ టైంలో, ఏ ప్లేస్ లో పుడతాడో చాలా క్లియర్ గా ఉంది. ఏం చేస్తాడు, ఏం తింటాడు, ఎక్కడ నడుస్తాడు, ఎలా మిరకల్ చేస్తాడు, ఎలా పట్టబడతాడు, ఎలా చంపబడతాడు, ఎలా తిరిగి లేస్తాడు. 400 టైమ్స్ 720 ఇయర్స్ బ్యాక్ చెప్పబడి ఉంది. ఎగ్జాక్ట్ గా అవన్నీ జీసస్ క్రైస్ట్ లో నెరవేరినాయి. నేను కచ్చవట్ల ఇవన్నీ ఆస్ట్రోడామస్ లాగా కట్టిన రెండు పుస్తకాలు కాదు. శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్టు కాలజ్ఞానంలో చెప్పిన క్యాజువల్ ప్రెడిక్షన్స్ కాదు. దీస్ ఆర్ ద స్పెసిఫిక్ ప్రెడిక్షన్స్. మీరు కావాలంటే ఈ బుక్ చదవండి. www.science-speaks-thus. ఇద్దరు శాస్త్రవేత్తలు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో మ్యాథమెటికల్ డిపార్ట్మెంట్ ఈక్వేషన్ చేశారు. యేసుక్రీస్తు గురించి 700 సంవత్సరాలకు ముందే 400 ప్రవచనాలు చెప్పండి. వాస్తవమే. అవన్నీ జీసస్ క్రైస్ట్ బైహార్ట్ చేసి వాటి ప్రకారం మ్యాజిక్ నేర్చుకుని దాని ప్రకారం చేసి నేను దేవుని అన్నాడు హో అని స్టార్ట్ చేశాడు థీసిస్. డియర్ ఫ్రెండ్, మ్యాజిక్ ప్రకారం చాలా విషయాలు చేయొచ్చు. నీళ్ళ మీద నడవచ్చు, ద్రాక్షరసంగా మార్చొచ్చు, మ్యాజిక్ ద్వారా చచ్చిన వాళ్ళని బతికించినట్టు చేయొచ్చు. కానీ మ్యాజిక్ ద్వారా మనసుకు అన్నని ఎన్నో విషయాలు చేయొచ్చు. కానీ బట్ మ్యాజిక్ ద్వారా ఈ విషయం చేయలేవు. నెంబర్ 1, అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని ఆ గర్భంలో ప్రవేశించి 10 నెలలు ఉండలేవు. అలా చేస్తే వీడి మ్యాజిక్ కూడా కాదు, సంథింగ్ డిఫరెంట్. ఆయన అన్నాడు మ్యాజిక్ ద్వారా 11,000 మంది తీర్పు పొంది అందరూ చూస్తూ ఉండగా 40 కొడా దెబ్బలు తగిలి 4 కిలోమీటర్లు సిలువ వేసుకెళ్ళి అందరూ చూస్తూ ఉండగా చంపేయబడి రక్తం అంతా కారిపోయి పెరికార్డియం చీలిపోయి హార్ట్ బ్రేక్ అయిపోయి చచ్చిపోయినాడు. 3వ రోజున మ్యాజిక్ ద్వారా లేస్తే వీడు మామూలు కాదు. క్లాప్స్ కొట్టండి. 400 ప్రవచనాలకు ప్రాబిలిటీ కట్టారు వాళ్ళు. యేసుక్రీస్తు విషయంలో జరిగిన మినిమం 11 ప్రవచనాల్లో ఒక్క ప్రవచనం జరగాలంటే 10⁻145 పాసిబిలిటీ ఉంది, ప్రాబిలిటీ ఉంది. వాళ్ళు థీసిస్ మొత్తం చించేసి జీసస్ దెర్ ఈస్ సంథింగ్, వి స్టార్టెడ్ ఫైండింగ్ యు యాజ్ ఎ హ్యూమన్ బట్ దెర్ ఈస్ సంథింగ్ సూపర్ న్యాచురల్ అని తల వంచి శిరస్సు ఉంచారు. దేర్ ఈస్ ఎ మ్యాథమెటికల్ ఎవిడెన్స్. జీసస్ ఇఫ్ దేవుడు మానవుడైతే దేర్ మస్ట్ బి అనదర్ స్ట్రాంగ్ రీజన్. మచ్చలేని జీవితమై ఉండాలి. మనస వాచ కర్మణ దేవుడు అనేవాడు జగద్గురు అంటే దేవుడు మానవుడైతే ఏ రోజు ఎప్పుడు ఎన్నడూ పాపం చేయకూడదు. నాలో పాపం ఉందని ఛాలెంజ్ చేయాలి. 2000 సంవత్సరాలు అవుతుంది. బైబిల్ 4 రాశారు. 4 వ్యక్తులు 4 కోణాల్లో మీరు పరిశీలించుకోవచ్చు. ఎవరైనా యేసుక్రీస్తు చిన్న మచ్చ ఉందంటే ఐఎమ్ రెడీ టు ఛాలెంజ్. యేసుక్రీస్తు గర్ల్ ఫ్రెండ్ ఉందని ఈ మధ్య సినిమా తీశారు, డాన్ బ్రౌన్. మీరు చాలా మంది చాలా విచిత్రం చదువుతారు. పెద్ద పెద్దోళ్ళు ఎవరైనా పెళ్లి చేసుకుంటారంటే మీకు ప్రాబ్లం లేదు. యేసుక్రీస్తు పెళ్లి చేసి అమ్మా మీకెందుకు అంత బాధ? దెర్ ఈస్ సంథింగ్ ప్రాబ్లం విత్ ఐ విల్ టెల్ యూ. ఆ సినిమా ఏం ఆడలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రక్కన ఉన్న వ్యక్తి మీసాలు గడ్డాలు ఉండవంట, అబ్బాయి కాదంట, అమ్మాయి అంట, గర్ల్ ఫ్రెండ్ అంట, మగ్ధలేని. ఆటల సినిమా ఫ్లాప్ అయింది. ఎందుకో తెలుసా? అమ్మాయి అబ్బాయి తేడా తెలియని ప్రపంచంలో ఉన్నారా? ఉన్నారు. మీరు నవ్వుతున్నారు. ఉన్నారు. వాళ్ళు హోమోస్ అంటారు. సినిమా తీసినోడు, పుస్తకం రాసినోడు, బొమ్మ వేసినోడు, ముగ్గురు హోమోసే. క్లాప్స్ కొట్టండి. తెలుసుకోండి చరిత్ర. యేసుక్రీస్తు మచ్చ లేని వ్యక్తిగా ఈ రోజుకి జీవిస్తున్నాడు, ఛాలెంజ్ చేస్తున్నాడు. ప్రపంచంలో ఎవరు కూడా అటువంటి ఛాలెంజ్ చేయలేదు. డియర్ ఫ్రెండ్, దేవుడే మానవుడైతే ఆయన త్యాగపూరిత మరణాన్ని మానవుడికి చూపించాలి. త్యాగపూరితంగా అల్టిమేట్ సొల్యూషన్ ఇవ్వాలి. దేవుడు మానవుడైతే ఇన్ఫినైట్ గా ఫైనైట్ అయితే ఫైనైట్ ప్రాబ్లమ్స్ కి ఇన్ఫినైట్ సొల్యూషన్ ఏంటి? ఒకేసారి. ఒక వ్యక్తి రోడ్డు మీద కార్ రిపేర్ చేస్తున్నాడు, రిపేర్ చేసి పుట్టుకులాడుతున్నాడు. యూత్, యంగ్ అండ్ టెక్నికల్ స్టూడెంట్. అర్ధగంట అయింది, ప్రాబ్లం సాల్వ్ కాదు. రోడ్డు మీద ఒక వ్యక్తి ముసలివాడు నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు. బాబు ఏంటి నీ ప్రాబ్లం? సార్ ఇది కార్ చెడిపోయింది సార్, ఇటు తప్పుకయ్యా. నేను ఎంటెక్ సైడ్ ఇవయ్యా. డోర్ పైకి ఎత్తాడు, ఎట్టేటో చూసాడు, టక్మని బోల్ట్ టైట్ చేశాడు. కార్ స్టార్ట్ అయింది. సార్ ఎవరు మీరు? ఒరి నాయన ఈ కారు డిజైన్ చేశాను, ఫోర్డ్ నేనేరా. అరే బాయ్, God is the creator and he created the entire world with his words and his energy and power. Can't he solve a problem at one time? That is what real Christmas. He solved the problems of entire humanity because God is omniscient, omnipotent, సర్వం తెలిసిన వాడు. మానవుడి సమస్యలకి సొల్యూషన్ ఒకేసారి ఇచ్చాడు. డియర్ ఫ్రెండ్, ఈ విషయం మీద గ్రేట్ ట్రయాలజీ అనే బుక్ రాసిన ఒక సిఎస్ లూయిస్ బైబిల్ చదవకుండా జీసస్ లైఫ్ గురించి తెలుసుకుని దేవుడని తెలుసుకున్నాడు ఆయన. సిఎస్ లూయిస్ ఆయన తెలుసుకున్న రీసెర్చ్ లో వచ్చిన విషయాలు మొత్తం ఎన్నో ఛాలెంజ్ చేయబడ్డాడు. చివరికి యాక్సెప్ట్ చేశాడు. ఆయన యాక్సెప్ట్ చేసిన పుస్తకాన్ని చాలా రాశారు. ఆ పుస్తకం మూవీగా తీయబడింది. ప్రపంచంలో ఎక్కువ హైయెస్ట్ ఇన్కమ్ వచ్చిన మూవీస్ హ్యారీ పోటర్ ని అది బీట్ చేసింది. ఆ మూవీస్ లో మీకు చాలా క్లియర్ గా జీసస్ ఏ విధంగా త్యాగపూరిత మరణం ద్వారా సొల్యూషన్ ఇచ్చాడు చెప్తుంది. ఆ మూవీ కావాలంటే చూడండి. దట్ మూవీ నేమ్ ఇస్ ది క్రానికల్స్ ఆఫ్ నార్నియా.
ఇట్ ఈస్ ట్రూ, ఇట్ ఈస్ హిస్టరీ. డియర్ ఫ్రెండ్, దేవుడే మానవుడైతే, ఐఎమ్ గోయింగ్ టు ఫినిష్ వెరీ సూన్, దేవుడే మానవుడైతే మరణం పైన అధికారం ఉండాలి. If God is there, if God has power over all these things, if he has to die, if he dies and he has to commit from the death, that is the reason. ఈ ప్రపంచంలో ఎంతో మంది చనిపోయారు, వాళ్ళ సమాధి దగ్గర పండుగ చేసుకుంటూ ఉన్నారు. ఇజ్రాయెల్ దేశంలో హైయెస్ట్ ఇన్కమ్ టూరిజం డిపార్ట్మెంట్కి వచ్చే ఒకే ఒక ప్లేస్ జీసస్ క్రైస్ట్ సమాధి, ఆయన డెడ్ బాడీ లేదు, హీ హాజ్ రిజన్ ఫ్రమ్ ద డెత్. అమెరికాలో ట్రైన్లో ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు అపోజిట్ బెర్త్లో ఒక అమ్మాయి బైబిల్ చదువుతుంటే ఒక అమెరికన్ న్యాయాధిపతి అన్నాడు, పిచ్చిదానా చెత్త పుస్తకం చదువుతా ఉన్నాడు. ఆ అమ్మాయి బైబిల్ అతనికి ఇచ్చి, ఇది పిచ్చి పుస్తకాన్ని ప్రూవ్ చేయి, 4 సంవత్సరాలు టైం ఇస్తాను, నా స్కాలర్షిప్ కూడా నీకు ఇచ్చి నీతో పాటు దేవుడు లేడని తిరుగుతాను అన్నాడు. హిస్ నేమ్ ఈజ్ లూయి వ్యాలస్. డియర్ ఫ్రెండ్, 4 years రీసెర్చ్ చేశాడు. మీరు కావాలంటే 2 weeks బ్యాక్ సాక్షి ఫండే చూడండి. 4 years రీసెర్చ్ చేశాడు. ఆయన యేసుక్రీస్తు మరణం నుంచి తిరిగి లేవలేదు, గుండెకాయలంటే ఆ రీసెర్చ్ చేశాడు. చివరికి ఆయన చేసిన పరీక్షలు బట్టి నెగిటివ్ రిజల్ట్ వచ్చింది. తల వంచాడు, యేసు నీలో తప్పుంది, మరణం నుంచి తిరిగి లేవలేదు ప్రూవ్ చేయాలని ట్రై చేశాను, కానీ నాకు నిజంగా నెగిటివ్ రిజల్ట్ వచ్చింది. తల ఉంచి పుస్తకాలు మొత్తం చించేశాడు. అద్భుతమైన పుస్తకాలు రాశాడు, ఇప్పటికే ప్రపంచంలో బెస్ట్ సెల్లర్స్. వాటిని మూవీస్ గా తీశారు, నావెల్స్ గా రాశారు. మాకు ఇంగ్లీష్ లిటరేచర్ లో డీటెయిల్ స్టడీ ఉంటుంది. ఆ మూవీస్ ని హాలీవుడ్ కి 11 సార్లు ఆస్కార్ అవార్డు వచ్చింది టైటానిక్ ముందు. ఏ సిడి షాప్ లో అడగండి, ద బెస్ట్ మూవీ అండ్ ఎంటైర్ ఇంగ్లీష్ హాలీవుడ్ ఈజ్ ది బెన్హర్. నేను కథ చెప్పడానికి రాలేదు, దర్ ఇస్ ఎ ట్రూత్. యేసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. 2 విషయాలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. లాస్ట్ అండ్ బట్ 1, దేవుడే మానవుడైతే దేర్ మస్ట్ బి రిలీజియస్ ప్రూఫ్. ఇతర మతాలు కూడా దాన్ని సమర్థించాలి, వేదాంత నిర్ధారణ ఉండాలి. అవును, మన వేదాల్లో చాలా క్లియర్ గా ఉంది. ఖురాన్లో ఈసు మసీహ్ గురించి చాలా క్లియర్ గా ఉంది. మన వేదాల్లో చాలా ఉన్నాయి, చాలా క్లియర్ గా ఉంది. సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం అవసహం తద్రక్తం పరమేత్మానా పుణ్యదాన బలియాగం. విష్ణు సహస్రనామ సంకీర్తనలో 15 శ్లోకాలు ఉన్నాయి. వాటికి అర్థం ఇప్పటికీ చాలా మంది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు. ఓం బ్రహ్మపుత్రాయ నమః, ఓం దరిద్రనారాయణ నమః, ఓం కన్యసుతాయ నమః, ఓం వక్షశిలాయ నమః, ఓం మృత్యుంజయ నమః. దరిద్రుడికి పుట్టిన దేవుడు ఎవరండి? కట్టిపోయిన చనిపోయిన దేవుడు ఎవరండి? 5 గాయాలైన దేవుడు ఎవరండి? మరణించి తిరిగి లేచిన దేవుడు ఎవరండి? కన్యకి పుట్టిన దేవుడు ఎవరండి? జీసస్. మీరు కావాలంటే మ్యాక్స్ ముల్లర్ హిస్టరీ బుక్ చదవండి. యేసుక్రీస్తుని దర్శించినప్పుడు విజిట్ చేసిన 3 జ్ఞానుల్లో మ్యాగీస్లో ఇండియా నుంచి ఒకడు వెళ్ళాడు. అతను మిల్కిజార్ అంటారు, తెలుగులో మల్లికార్జునుడు. ఇఫ్ యు రీడ్ అవర్ వేదాస్ యు విల్ నో వాట్ ఆర్ ద గుడ్ రియల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గాడ్. కెన్ యు డూ ఇట్? There is a religious proof. Last and final, there must be scientific proof. దేవుడే మానవుడైతే దానికి శాస్త్రీయమైన ఆధారాలు ఉండాలి. ఐఎమ్ గోయింగ్ టు ఫినిష్ వెరీ సూన్. లాస్ట్ అండ్ ఫైనల్, డియర్ ఫ్రెండ్, యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆకాశంలో నక్షత్రం పుట్టిందని బైబిల్లో ఉంది. కాదు అని నిరూపించాలని ట్రై చేశాడు. హీఈస్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ కాస్మాలజీ, హీఈస్ ద ఫాదర్ ఆఫ్ ఆప్టిక్స్, హీఈస్ ద ఫాదర్ అండ్ కాన్సెప్ట్ గివర్ ఆఫ్ సూపర్ నోవా, హూ ఈస్ అదర్ దెన్ జాన్స్ కెప్లర్. 1602 నుంచి 1606 వరకు 4 సంవత్సరాలు తీవ్రంగా పరిశోధన చేసి యేసుక్రీస్తు పుట్టినప్పుడు నక్షత్రం పుట్టింది తప్పు అని ప్రూవ్ చేయడానికి ట్రై చేశాడు. కానీ యూనిక్ కాన్ఫిగరేషన్ అనే పేరుతో, మీరు కావాలంటే యూనిక్ కాన్ఫిగరేషన్ wikipedia.com టైప్ చేయండి. గురుడు బుధుడు శని గ్రహణం ఒకే కలయికతో అసాధారణంగా ఆకాశంలో నిలబడడం, ఒకే సరళరేఖలో నిలబడడం బట్టి భూమి మీద చూసేవారికి అసాధారణ నక్షత్రంలా కనిపించింది. సారీ, జీసస్ ఎంపలేసుకున్నాడు. ఆయన డెత్ బెడ్ ఉన్నప్పుడు జర్నలిస్టులు ఆయన అడిగారు, మిస్టర్ జాన్స్ కెప్లర్, వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్ యూ హ్యావ్ ఫౌండ్ ఇన్ యువర్ లైఫ్? నేను కనుక్కుంది అది కాదు, ఇది కాదు. The greatest thing that I have found in my life is I came to know that I am greatest sinner. Jesus is the greatest savior. Dear friend, that is real Christmas. Last and final, just 7 years back జరిగింది. డాక్టర్ మైకెల్ మోల్నల్, ఆస్ట్రోనామర్, హిస్టారియన్. ఆయన ఇప్పుడు కూడా బీబీసీలో సీన్, ఇంటర్నెట్ యూట్యూబ్లో ఉన్నాయి, కావాలని డౌన్లోడ్ చేసుకోండి. He had PhD in astronomy, University of Wisconsin. I appears every time in local TV channel BBC Discovery. ఆయన తన బృందంతో పాలస్తీనా పరిసర దేశాల త్రవ్వకాలు జరుగుతూ ఉన్నప్పుడు దాదాపు 700 కాయిన్స్ బయటపడి, ఆ కాయిన్స్ పరిశోధన చేస్తూ ఉన్నప్పుడు ఒకవైపున మేషరాశి, ఒకవైపున ఒక చక్రవర్తి బొమ్మ ఉంది. ఎందుకు? ఒక చరిత్రలో ఒక అద్భుతం జరిగితే తప్ప ఈ అద్భుతం ఇది నిజం కాదని చెప్పి పరిశోధన చేసినప్పుడు కార్బన్ డేటింగ్ టెస్ట్ ద్వారా కరెక్ట్గా 2000 సంవత్సరాల క్రితం డిసెంబర్ చివరి మాసంలో దెర్ హ్యాపెండ్ సంథింగ్ యూనిక్ ఇన్ దిస్ హిస్టరీ అని తెలుసుకున్నాడు. పరిశోధన చేసినప్పుడు ఒక గొప్ప రాజు భూమి మీద పుట్టాడని సిరియా దేశపు రాజు గ్రహించి ఆయన కాయిన్స్ పైన స్టాంప్ వేశాడు. ఆ కింగ్ ఎవరో కాదు, లార్డ్ జీసస్ క్రైస్ట్. కావాలంటే మీరు www.starofbethlehem the legacy of Magi birth of Jesus Christ.com చూడండి. యూ విల్ నో ఆల్ దీస్ థింగ్స్. ఫ్రెండ్స్, నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు
కాలేజీ కుర్రవాడ కులాసాగా తిరిగేటోడ విలాసాల బాట నడువరు, విప్లవాల బాట నడవరు అని పాటలు పాడుతూ అనేక ప్రశ్నలతో నేను ప్రశ్నించేవాడిని. నా కమ్యూనిస్టులతో ఫైట్ చేసేవాడిని, రిలీజియస్లో ఫైట్ చేసేవాడిని. నేను అడిగిన ప్రశ్నలకి ప్రొఫెసర్లే కమ్ముతునేవాళ్ళు. 6 నెలలు వాళ్ళతో నేను కాన్ఫ్రంటేషన్ చేశాను. దేవుడే ఉంటే ఎలా ఉంటాడు, ఈజీ గోడ్ ఎంసీక్యూ రైట్ కదా, ఎవల్యూషన్ థియరీ రైట్ కదా, మా సనాతన ధర్మాలు ఏమైనాయి, 6 నెలలు కాన్ఫరెన్స్ చేశాను. నా ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాడు. కానీ నా ప్రొఫెసర్ నా భుజం మీద చేసి చెప్పాడు, మిస్టర్ సాంబా, నువ్వు అడిగే ఇంకా 100 ప్రశ్న సమాధానం చెప్తాడు. నలుదిక్కులు ఆయన శిష్యులే. ఏ పుస్తకం ఆయన గురించి రాసుకోలేదు, ప్రతి గ్రంథాలు ఆయన పుస్తకాలు ఉన్నాయి. ఏ వైద్య విద్య అభ్యసించలేదు, ఏ రోగాన్ని వదిలిపెట్టలేదు, జ్యోతిష్క శాస్త్రం పఠించలేదు, సమస్తాన్ని చెప్పాడు. ఏ తత్వశాస్త్రం పఠించలేదు, ప్రపంచ మేధావులు ఇప్పటికి ఆలోచిస్తున్నాడు. ఏ మ్యాజిక్ నేర్చుకోలేదు, నీళ్ల మీద నడిచాడు. ఆయన జగద్గురు అన్నాడు, శిష్యుల పాదాలు కడిగాడు. అందుకే సర్వేపల్లి రాధాకృష్ణ గారికి చాలా ఇష్టం. అమ్ముకుంటాడని తెలిసిన ముందుగానే నిజంగా ప్రేమించిన ఫ్రెండ్ ఆయన. బోన్లో నిలబడి ముద్దాయిని గదగద ఉడికించి నిజమైన క్రిమినల్ ఆయన, డిఫరెంట్ క్రిమినల్. చివరికి పేదవాడుగా పుట్టినప్పుడు ధనవంతుడిగా సమాజం ఉంచబడ్డాడు. మనందరికీ ఒక హోప్ ఇచ్చి నేను మరణాన్ని జయించాను ఛాలెంజ్ అని ఖాళీ సమాధిని గిఫ్ట్గా ఇచ్చేళ్ళాడు. హీ సంథింగ్ డిఫరెంట్. ఖబర్దార్, ఇఫ్ యు ఆర్ కమింగ్ ఫ్రమ్ క్రిస్టియన్ ఫ్యామిలీ, if you don't believe and accept Jesus Christ as your personal savior, you are most unlucky fellow, my dear Christian brother and sister. I am sorry to say that you are staying in this campus. Think about real Christmas. This is time, an invitation that you have to accept Jesus Christ in your heart as Jesus Christ as personal savior. Are you ready? Dear friends, మీలో మొట్టమొదటి మెసేజ్ ఇని ఉండొచ్చు. ఒకవేళ మీకు హార్ట్ టచ్ అయితే, మీకు నిజంగా జీసస్ లాంటి ఆ మోడల్ పర్సన్ లైఫ్లో కావాలంటే, సార్ నాకు కొంచెం ప్రేయర్ చేయండి, నేను ఇంకా తెలుసుకుంటానని ఎవరైనా మనస్ఫూర్తిగా అంటే, ఐ వాంట్ టు నో యువర్ ఫేసెస్, ఐ వాంట్ టు నో యువర్ హూ ఆర్ యూ. జస్ట్ మీకున్న చోటే I want Jesus, I would like to know that a great man, great God, I want to keep him as a model and I want to know more about him, please pray for me అనేవాళ్ళు ఎవరుంటే, ఎవరు మీ వైపు చూడలేదు, దయచేసి మీ చేయి పైకి ఎత్తండి, ఎత్తి ఒకసారి దించేయండి, నేను కోసం ప్రేయర్ చేస్తాను. ప్లీజ్ కాన్ఫిడెంట్లీ అండ్ కరేజియస్లీ ఐ ఛాలెంజ్. స్వామి వివేకానంద స్వాములు వారు చెప్పారు, 100 అబద్ధాలను ఫేస్ చేయడం కంటే ఒక నిజాన్ని ఫేస్ చేయడం కష్టమని. ఆర్ యు రెడీ టు ఫేస్ ద ట్రూత్? పుట్టింగ్ యువర్ హ్యాండ్, ప్లీజ్ గెట్ ఆన్ యువర్ హ్యాండ్స్. గుండె పైన చేసుకు చెప్పగలవా? ఎస్ సార్, ఐ వాంట్ చేంజ్ మై లైఫ్, ఐ వాంట్ చేంజ్ మై రిలేషన్షిప్. దిస్ ఇస్ రియల్ క్రిస్మస్. ద డిజైర్ ఆఫ్ హ్యూమానిటీ ఇస్ యూనివర్సల్. ద ట్రయల్స్ అండ్ అటెంప్ట్స్ ఆఫ్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ యూనివర్సల్. ద ప్రాబ్లమ్ ఈస్ యూనివర్సల్. జీసస్ క్రైస్ట్ సొల్యూషన్ ఈస్ యూనివర్సల్. దట్స్ వై క్రిస్మస్ హ్యాస్ బికమ్ ఎన్ యూనివర్సల్ సెలబ్రేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎవరన్నా నిజంగా ప్రేయర్ చేసుకోవాలంటే నాతో పాటు చిన్న ఈ ప్రేయర్లో పార్టిసిపేట్ చేయొచ్చు. నేను ఐ విల్ లీవ్. ఎవరైనా నిజంగా మనస్ఫూర్తి ఉంటే ఇలా చేసుకోవచ్చు. జీసస్, టుడే ఐ యాక్సెప్ట్ యూ యాజ్ మై పర్సనల్ సేవియర్. ఐ కన్ఫెస్ దట్ ఐఎమ్ ఎ సిన్నర్. ఐ వాంట్ టు ఫాలో యూ. ప్లీజ్ యాక్సెప్ట్ మీ యాజ్ యువర్ డాటర్ అండ్ సన్. రైట్ నౌ ఐ ఇన్వైట్ యూ టు మై హార్ట్. ప్లీజ్ లీడ్ మీ అంటిల్ ఎండ్. బికాజ్ యు ఆర్ రియల్ గాడ్. ఐ వాంట్ యూ. I will live for you. Thank you. Thank you very much. Thank you very much for giving this wonderful opportunity. I'm very happy to see you all and I wish you Merry Christmas, Happy Christmas, Advance New Year 2015. Thank you, sir. Thank you for enlightening us with your scientific, technological, emotional, evidential, spiritual, sociological message that includes what is real love, what is real money, what is real entertainment, what is religion, what is the realization, and finally, what is the real Christmas. Thank you, sir. Thank you for a really wonderful Christmas message. Now we are going to have a small mime to the name Vidudala, and now I would like to invite the mime team. Please give applause. నేను నా యేసయ్య చాలా ప్రేమగా ఉండేవాళ్ళం. ఈ లోకాన్నంతా సృష్టించి నాకు చూపించి ఇదంతా నీదే పరిపాలించుకోమన్నాడు.